వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు అనగా 28 సెప్టెంబర్ 2024 విశేషం ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందు 28/9/2024 భాద్రపద బహుళ ఏకాదశి. ఈ ఏకాదశికే మనకి అజయ ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశి నాడు దీన్ని ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించి నూనె గింజలు కనుక దానం చేస్తే కనుక విశేషమైన ఫలితం జరుగుతుందని చెప్పి మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అలాగే ఈరోజు విష్ణుమూర్తి ఆరాధన చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. పూర్వం సత్యనిష్ఠాగరిష్ట సత్యహరిశ్చంద్రుడు ఈ అజయ ఏకాదశిని ఆచరించి తన భార్యా బిడ్డలను రాజ్యాన్ని తిరిగి పొందాడని పురాణ కథనం. కాబట్టి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నది చాలా శ్రేష్టము చెప్పబడింది. అలాగే విష్ణుమూర్తి ఆరాధన కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ఇక మనం పితృపక్షాలు కూడా జరుపుకుంటున్నాము. ఈ పితృపక్షాల్లో ఎవరైతే గనక అన్నదానం చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా నువ్వులతోనూ గుడా మిశ్రమం కలిపిన అన్నదానం చేయడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు కలగడం అని చెప్పబడింది. అలాగే ఏకాదశి రోజు చేసే శ్రాద్ధ కర్మల వల్ల, అంటే ఏకాదశి రోజు ఎవరైతే పితృతర్పణాలు వదిలి చేస్తారో వాళ్ళకి సర్వశ్రేష్ఠ దాన ఫలితం లభిస్తుంది. అన్ని పాపాలు నశిస్తాయి, వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది, కుటుంబం వృద్ధి చెందుతుంది అని చెప్పబడింది. కాబట్టి అందరం కూడా చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ పితృదేవతల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం. తదుపరి మనకి పంచాంగంలోకి వెళ్తే శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం 28 సెప్టెంబర్ 2024 తిథి ఏకాదశి మధ్యాహ్నం 2:50 దాకా. తదుపరి ద్వాదశి. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం తెల్లవారుజాము 3:35 తదుపరి మఖ. సిద్ధయోగం బాలవకరణం. రాహుకాలం ఉదయం 9:08 నుండి 10:35 దాకా. యమగండ కాలం మధ్యాహ్నం 1:35 నుండి 3:05 దాకా. వర్జ్యం సాయంత్రం 4:58 6:48 దాకా. గుళిక కాలం ఉదయం 6:09 నుండి 7:35 దాకా. దుర్ముహూర్తం ఉదయం 7:44 నుండి 8:32 దాకా. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 4:33 నుండి 5:21 దాకా. అమృతకాలం తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి 1:52 నుండి 3:37 దాకా. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:42 నుండి 12:30 దాకా. కాబట్టి శుభ సమయాల్లో చేసుకుంటే శుభకార్యాలు మంచి ఫలితాలు ఇస్తాయి. తారాబలం చూసినప్పుడు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు జన్మతార అయింది. పుష్యమి అనురాధ ఉత్తరాషాఢ నక్షత్రాలకు సంపత్తార. పునర్వసు విశాఖ పూర్వాభాద్రాలకు విపత్తార. స్వాతి శతభిష ఆరుద్ర నక్షత్రాలకు క్షేమతార. మొగశిర చిత్త ధనిష్ట వాళ్ళకి ప్రత్యేకతార. హస్త రోహిణి శ్రవణ నక్షత్రాలకు సాధనతార. కృత్తిగా ఉత్తర ఫల్గుని ఉత్తరాషాఢ నక్షత్రం వేదనతార. పూర్వ ఫల్గుని భరణి పూర్వాషాఢ నక్షత్రాలకు మిత్తతార అవుతుంది. అశ్విని మఖ మూలా నక్షత్రాలకు అతిమిత్తతార. సంపత్తార క్షేమతార సాధనతార మిత్రతార అతిమిత్రతార ఉన్న వాళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి. మిగిలిన వారు ఏమైనా ముఖ్యమైన పనులు చేసేటప్పుడు తగిన దానం చేసుకొని చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతాయి. ఈరోజు చంద్రబలం కలిగిన రాశులు చూస్తే కనుక కర్కాటక సింహ కన్య తుల వృశ్చిక మకర మీన మేష వృషభ రాశుల వారికి చంద్రబలం కలిగి ఉన్నారు. ధనుసు రాశి వారికి అష్టమ చంద్రుడు. కాబట్టి వీరు కొంచెం ఆరోగ్య విషయం ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు మనం నీలిరంగు దుస్తులు ధరించి వెళ్ళటం వలన చాలా మటుకు ఉపయోగమైన మంచి ఫలితాలు పొందగలుగుతాం. ఇక ద్వాదశ రాశుల వారికి ఈరోజు దినఫలం చూసినప్పుడు ఎలా ఉందని చూస్తే ముందుగా మేషరాశి వారికి ఈరోజు అంటే కొంచెం భయాందోళన కొంచెం ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబ సంబంధమైన విషయాల్లో కొంచెం చిన్నపాటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రేమ సంబంధమైన విషయాలు వైవాహిక జీవితం అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాలు కూడా చాలా మటుకు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యం కూడా చాలా బాగానే ఉంది. కానీ వృత్తి సంబంధమైన విషయాలు చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మటుకు మనం కొంచెం కేర్ఫుల్గా ఉండండి. తదుపరి రాశి వృషభ రాశి.
వృషభ రాశి వారికి ఈరోజు చూసినప్పుడు మీరు కొంచెం బద్ధకాన్ని వదులుకొని మీ పనులు వేరే వాళ్ళకి వేయటం గానీ, ఇలాంటివన్నీ చేయకుండా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే మీరు ఈరోజు ఆర్థిక విషయాల్లో చాలా మటుకు బావుంది. ఆహ్, కుటుంబ జీవనం కూడా చాలా మటుకు అనుకూలంగా ఉంది. ప్రేమ సంబంధమైన విషయాలు వైవాహిక జీవితం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడ కొంచెం చిన్నపాటి సమస్యలు, స్పర్ధలొచ్చే అవకాశం ఎక్కువుంది. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి ఈరోజు. అలాగే వృత్తి వ్యాపారాలు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఇస్తున్నాయి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు చూసినప్పుడు మనకి చాలా మటుకు మిథున రాశి వారికి ఆరోగ్యం మటుకు చాలా బావుందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలు, వైవాహిక జీవితం, ప్రేమ సంబంధించిన చాలా అనుకూలంగా ఉంది ఈరోజు. మీకు మంచిగా చాలా సుఖ సంతోషాలతో గడుపుతారు. కానీ కుటుంబ జీవితం సామాన్యంగా వచ్చేస్తుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం మీకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాల్లో ఆర్థిక విషయాల్లో కేర్‌ఫుల్‌గా ఉండండి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చూసినప్పుడు మనకి ఈరోజు చాలా మటుకు మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. గతం కంటే కూడా బావుంది. నిన్నటి కంటే కూడా ముఖ్యంగా ఆరోగ్యం చాలా బావుంది. వైవాహిక జీవితం, ప్రేమ సంబంధం విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఆర్థిక విషయాలు, కుటుంబ జీవనం కూడా చాలా మటుకు బాగానే ఉంది. ఒక వృత్తి వ్యాపారంలో మటుకు కొంచెం తీరిక లేకుండా గడిపే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి చూసినప్పుడు, ఈరోజు మీకు కొంచెం ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా కొంచెం శ్రద్ధ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రేమ సంబంధ విషయాలు, వైవాహిక జీవితం చిన్నపాటి స్పర్ధలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అపార్థాలకు తావివ్వకండి. కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక విషయాలు సామాన్యంగా గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు చూసినప్పుడు చాలా మటుకు మనకి అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. అంటే ఆర్థిక వ్యవహారాల్లో చాలా బావుంది. వృత్తి వ్యాపారాల విషయాలు కూడా చాలా బావుంది. ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం మటుకు చాలా సామాన్యంగా చాలా అంటే కొంచెం అంత అనుకూలంగా లేదు. చిన్నపాటి విభేదాలొచ్చే అవకాశం ఉంది. కేర్‌ఫుల్‌గా ఉండండి. కుటుంబ జీవనం గూడా కొంచెం సామాన్యంగా గోచరిస్తుంది. ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం విశ్రాంతి అవసరం అనిపిస్తుంది. కాబట్టి ఈ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక తులారాశి. తులారాశి వారికి చూసినప్పుడు ఈరోజు ఆరోగ్య విషయం చాలా బాగుంది. మీకు ఎందుకంటే గతం కంటే తక్కువ మంచిగా రికవర్ అవుతారు. చాలా మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కానీ ఒక్కోసారి మీకు ముఖ్యమైన విషయాలేంటంటే కుటుంబ జీవనం, ఆర్థిక విషయాలు చాలా సామాన్యంగా ఉన్నాయి. అంటే పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి పెద్ద పనికిరావని చెప్పవచ్చు. ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం కూడా చాలా సామాన్యంగానే ఉంది. పెద్ద విశేషాలేం జరగదు. కానీ వృత్తి వ్యాపారాల్లో మటుకు చిన్నపాటి కొంచెం గౌరవం తగ్గే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం మనకి జాగ్రత్తగా ఉండాలి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మానసికంగా దృఢత్వాన్ని పెంచే అవకాశం ఆధ్యాత్మిక చింతన చేస్తే మంచి ఫలితాలొస్తాయి. అలాగే కుటుంబ జీవనంలో మటుకు కొంచెం మార్పులు, చేర్పులు వచ్చే అవకాశం దానివల్ల కొంచెం మీకు మానసికంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు చాలా మటుకు అనుకూలంగా గోచరిస్తున్నాయి. ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం, వృత్తి వ్యాపారాలు మటుకు సామాన్యంగా గోచరిస్తున్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చూసినప్పుడు ఈరోజు ఆరోగ్యపరంగా చాలా బావుంది. చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ జీవనం, ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం చాలా అనుకూలంగా ఉన్నాయి. మీకు చక్కగా అన్ని మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి. కానీ ఆర్థిక వ్యవహారాలు మటుకు చిన్నపాటి ఈ ఆటంకాలు, ఇబ్బందులు రావాల్సిన డబ్బు చేతికి రాకపోవడం కొంచెం ఖర్చులు గాని ఇలాంటివి ఉండే అవకాశం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలు కూడా ఈరోజు సామాన్యంగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా చాలా మటుకు బానే ఉంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చూసినప్పుడు మకర రాశి వారికి ఆరోగ్యం సామాన్యంగా గోచరిస్తోంది. ఆర్థిక విషయాలు చాలా అనుకూలిస్తున్నాయి ఈరోజు. కుటుంబ జీవనం కూడా మీకు ఈరోజు కొంచెం సామాన్యంగానే ఉంది. అంటే సహాయంగా కొంచెం అనుకూలంతగా పెద్దగా మీకు అనుకూలంతగా రాకపోవచ్చు ఈరోజు. అలాగే వైవాహిక జీవితం, వృత్తి వ్యాపారాలు, ప్రేమ సంబంధ విషయాలు చాలా మటుకు అనుకూలత గోచరిస్తున్నాయి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి చూసినప్పుడు ఈరోజు చాలా మటుకు కుటుంబ జీవన విషయంలోనూ, వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే సహాయ సహకారాలు అంటే స్నేహితులతో గడపడం ఇవన్నీ బాగా కనిపిస్తున్నాయి. కానీ ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎవరి దగ్గర మీరు ఇంతకుముందు ఎవరైనా డబ్బులు తీసుకుంటే రుణాలు అవి చేసుంటారు కదా! వాళ్ళకి రిటర్న్ చేయడం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది. వైవాహిక జీవితం సామాన్యంగా గోచరిస్తోంది. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు చూసినప్పుడు చాలా మటుకు
మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు చాలా బాగున్నాయి. అంటే మీకు ఈ రోజు గతం కంటే కూడా ఆర్థిక విషయాల్లో చాలా బాగుంది. ఒక రకంగా మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందే రోజు కూడా చెప్పవచ్చు. అలాగే వైవాహిక జీవితం చాలా బాగుంది. ప్రేమ సంబంధమైన విషయాలు, వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలంగా వచ్చేసినాయి. ప్రశాంతంగా ఉంటారు చాలా రోజుల తర్వాత. కానీ కుటుంబ జీవనంలో మటుకు చిన్నపాటి స్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కేర్‌ఫుల్‌గా ఉండాలి. చాలా మటుకు ఇవన్నీ ద్వాదశ రాశి వారికి ఈరోజు చేసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈరోజు ముఖ్యంగా మనం చదవవలసిన మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. అలాగే లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకోవడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చాలా మంచి ఫలితాలు కలుగజేస్తాయి. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మనం ఒక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.